నీ వాళ్ళు నీ పోతానా నా దగ్గర లేదా నీ వాళ్ళు మంగళారతి పాట మంగళారతి పాట పాడతా మంచిది చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు ఎప్పటికి ఎప్పటికి చిక్కనోడు ఇది మంగళారతి చనిపోయిన కాడ వాడతారు తీసుకెళ్ళంగా తీసుకపోకడా ఇంటికి తీసుకుపోవాలి ఇంటికి తీసుకుపోయినప్పుడే వాడద్దా ఈ అమ్మాయిని చూడగానే ఎంత కలగాంబీరం ఉన్నది, ఎంత సొగసుగల ఆడది, ఎంత అందం ఉన్నది, ఎంత కలగాంబీరం ఉన్నది, ఏమి సొగసు ఉన్నది, ఏమి అందం ఉన్నది. ఈ అమ్మాయి అందసందాలు చూడగానే ఈ బుగులు లేని వారికి బుగులు చెందుతున్నాయే భూలోక మాత్రం. ఓ శృంగారపు బొమ్మ ఏంటిది దుర్మార్గుడా అందులో ఆపేయండి. ఎందుకు గౌన్లు లంగలంటే ఈ ఊరిలో గౌన్ల మారు కత్తితో నిన్ను మర్డర్ చేస్తాడు. వాళ్ళ సొమ్ము నేను తిన్నా, సొమ్మ వాళ్ళు తిన్నారా? ఇప్పుడు ఎవరి సొమ్మ వాళ్ళని తిన్నాం. గౌన్లు లంగలు నీ అప్పు తిన్నారా? నీ అప్పు ఏమైనా మరొకసారి అంటే ఆ మాట మేము పద్మశాలిలో పద్మశాలిలో పద్మశాలి బట్టలు అమ్ముకుంటాం. ఈ చేతుల గౌను బట్ట పట్టుకున్నావు, ఈ చేతుల లంగ బట్ట పట్టుకున్నావు. గౌను లంగాలు గౌను లంగాలు అనుకుంటా పోవాలి. రెండు కలిపి గౌన్లు లంగాలు అన్నావు అనుకో, మా గౌన్లో నీ లంగా అంటాడని నిన్ను అనుకుంటారు. ఇక ఈ గౌన్ ఉన్నది, చీర ఉన్నది, జాకెట్ ఉన్నది, మెల్లగా అంటే వీళ్ళందరూ ఉంటారా? తెల్లారితే వీళ్ళ పేరాలకు వీళ్ళు పోతారు, ఊళ్ళో పనులు పోతారు. నా బట్టలు పట్టుకోవాలి చెప్పు, కలిపి అమ్ముకుంటారా? ఏదో ఆ బట్టలు ఇక్కడ పట్టేవాళ్ళు ఎవరు లేవు. కాదే ఏదన్నా కొద్దిగా ఏది అమ్మా, ఒక మీటర్ తీసుకోండి.
మీట్రీ మీట్రీ ఎందుకో అమ్మకు ఒక పాత ఉన్నాయి కొత్త బట్టలు మరి. అవి మేము వాడేవాళ్ళం కాదు. ఒక పంజాబ్ డ్రెస్ అన్న పంజాబ్ డ్రెస్ అదే. అవి మేము వాడం. ఒక డ్రైవర్ తీసుకోవాలి ఒక డ్రైవర్ అన్న టైర్ మాకెందుకు టైర్ ముందుగా తెచ్చి పెట్టుకుంటాం వాళ్ళకి. అమ్మా ఆయన సైజ్ ఎంత ఆయన రాకముందే దజాలు తెచ్చి పెట్టినాడు మా ఇంట్లో ఇన్నే ఉండవు ఇవ్వరు రాగా ఆయన సైజ్ ఎంత నాకు తెలియదు ఇప్పుడే వచ్చిండు ఇంకా కొంత పట్టలేను ఇక్కడ కొద్దిగా గిరాకైతే కూడా గిరాకైతే చిల్లిపి నవ్వులా నిన్ను చూడగా అయినా మరి ఈ సమయంలో నాకు కళ్యాణం కాలే నీకు కళ్యాణం కాలే. ఈ సమయంలో మనము మా రాజ్యం వెళ్ళిపోయి